పెద్దమ్మ గుడిలో భోజనాలు అన్నమాట. నేను అక్కడికి వెళ్తున్నాను. ప్రస్తుతానికి మా ఇంట్లో కొంచెం టెన్షన్ అట్మాస్ఫియర్ ఉంది. సో ప్రస్తుతానికి మా ఇంట్లో అందరు ఆ సిచ్యుయేషన్ లో ఉన్నారు. నేను మాత్రం చిల్గా ఉన్నాను. అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడేది మా ప్రాజెక్ట్ అవర్స్. భయం ఉంటుంది కదా, పాస్ అయినప్పుడు ఎట్లా ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఎవరికైనా ఆ ఫేస్ ఉంటుంది. గాడ్ బ్లెస్ కాన్ఫిడెంట్ విత్ యోగా. ఎట్లా అనిపిస్తుంది రేష్మా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్గా ఉన్నాను. రెడీ అయ్యాను, బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి? పెద్దమ్మ గుడిలో భోజనాలు అనమాట. మా ఫ్రెండ్ అక్కడ హోస్ట్ చేస్తుంది ఈరోజు. సో వాళ్ళు ఏదో పూజ ఉండి అక్కడ భోజనాలు మాకు. సో నేను అక్కడికి వెళ్తున్నాను. అండ్ నాకు పర్సనల్గా చాలాసార్లు నేను పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ భోజనాలు అంటే నాకు చాలా ఇష్టం. సో యాజ్ యూజువల్ మా ఫ్రెండ్స్ అందరు వస్తారు, అందరిని అక్కడ కలుస్తాను. ఇదే టైం నాకు వాళ్ళందరినీ కలిసి అట్లీస్ట్ ఆ కాసేపు వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను అనమాట. అయితే పొద్దు నుంచి బిజీగా ఉన్నాను. చాలామంది రేష్మకి ఎలా ఉంది, అబ్బాస్కి ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నారు. అల్హమ్దులిల్లా అందరు బాగున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో కొంచెం టెన్షన్ అట్మాస్ఫియర్ ఉంది. ఏంటి అని అంటే ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్. సో మా అమ్మాన్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. 12:30 అన్నారు అనేసి, అది 12 o'clock అన్నారు అనేసి ఓపెన్ చేసి ఒక పక్కన ల్యాప్టాప్లో ఒక పక్కన ఫోన్లో ఓపెన్ చేసి కూర్చున్నారు. టెన్షన్ పడకు, పాస్ అవుతావు లే అన్నాను. అయినా వాళ్ళకి భయం వాళ్ళకి ఉంటుంది, చెప్పడం చాలా ఈజీ. సో ప్రస్తుతానికి మా ఇంట్లో అందరు ఆ సిచ్యుయేషన్లో ఉన్నారు. నేను మాత్రం చిల్గా ఉన్నాను. ఒకసారి ఫస్ట్ అమ్మాని చూపిస్తా. ఇలా ఓపెన్ చేసి కూర్చున్నారండి పాపం. రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ సూన్ అని వస్తుంది స్క్రీన్ మీద. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అండ్ ఇక్కడ మా ప్రాజెక్ట్ తబస్సుమ్. అస్సలాము అలైకుం. అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడేది మా ప్రాజెక్ట్ తబస్సుమ్. అర్బాజ్ అక్కడ అందరు 12 పిల్లలు ఫోన్ చేసి అందరు రోల్ నంబర్ తెప్పించుకున్నారు. అవునా? మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరు తబస్సుమ్కి ఇస్తారు. అండ్ తబస్సుమ్ అందరు అంటే 10th నుంచి స్టార్ట్ అయిపోతుంది. ముందు 7th ఉండేది, ఇప్పుడు 10th నుంచి అనమాట. అందరు ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారు ఈరోజు? 6 మెంబరా? 7 మెంబర్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో. అమ్మో, సో చాలా స్ట్రెస్ఫుల్ గా టెన్షన్ లో ఉంది మా ప్రాజెక్ట్ అవసరం. నాకు కూడా కాన్ఫిడెన్స్, వాడు పాస్ అవుతాడని కాన్ఫిడెంట్ లోనే ఉన్నాను. ఇన్షాల్లా చదివాడు కాబట్టి ఇన్షాల్లా. భయం ఉంటుంది కదా, పాస్ అయినప్పుడు ఎట్లా ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఎవరికైనా ఆ ఫేస్ ఉంటుంది. నీకైతే నువ్వు కోవిడ్ టైంలోనా? రైట్ బ్యాక్లాగ్ ఉండింది ఒక పేపర్. రిజల్ట్స్ అయ్యాడని అదండి వీళ్ళ స్ట్రెస్ టెన్షన్. ఐ విష్ యూ ఆల్. నేను ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్నా అప్పుడు. ఒరేని మార్చేయండి అప్పుడు ఫెయిల్ అయ్యారు కదా, ఇప్పుడు మార్చేసినట్టు కూర్చోండి ఇద్దరు. వాడు బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నారు కదా. సో ఎనీవేస్ ఆల్ ద స్టూడెంట్స్ కి గుడ్ లక్. గవర్నమెంట్ వాళ్ళు చాలా ఏడిపిస్తున్నారంట, తొందరగా రిజల్ట్స్ రిలీజ్ చేయట్లేదని మా అమ్మ టెన్షన్ పడుతున్నాడు. క్లోజ్ చేసేసాడు ల్యాప్టాప్. ఇదిగోండి, beep for the comment. No comments. Ziploc. ఓకే గైస్, సో ఇంకా నేను బయలుదేరుతాను. వీళ్ళందరినీ కూడా చూపిస్తా, మాట్లాడిస్తా. అక్కడ కూడా మా ఫ్రెండ్స్ మాట్లాడతానంటే వీలైతే ఐ విల్ ట్రై టు వ్లాగ్ అండ్ షో యూ. ఓకే, మా అమ్మాన్ ఇలా పిక్ చేయండి ఒక చిట్టి అని ఇచ్చాడు. ఇది ఎవరి ఐడియా? నీ ఐడియానా ప్రాజెక్ట్ తబస్సుమ్ ఐడియానా? ఓకే, ప్రాజెక్ట్ తబస్సుమ్ అనమాట. ఇందాక అందరు పిక్ చేశారు. సో ఐఎమ్ గోయింగ్ టు పిక్. ఏమొస్తుందో తెలియదు, ఏంటి తెలియదు ఇది. ఓకే, చూడొచ్చా? Congratulations, you're passed. Here is your memo. పాస్ అని వచ్చింది. ఏ సీరియస్లీ? Yes. Yes, Shanti. పూరా పాస్?
देख एक बार मैं भी पी देखी। पास हो गया। पास हो गया ना। मुबारक। अमान congratulations. I need a hug now. माशाल्लाह माशाल्लाह माशाल्लाह। God bless God bless God bless. कॉन्फिडेंट में थी हो गया जब మిగతా ఇంకా 5 ఉన్నారా? అమ్మాన్ పాస్ అయిపోయాడండి. ఫస్ట్ అన్వర్కి ఇన్ఫార్మ్ చేయండి. సో నెక్స్ట్ మహారానా. Yes. What is her result? Mahara pass. Mashallah, seriously? Yes, alhamdulillah. Alhamdulillah. What rank she? मतलब rank है इसमें ऐसा? ఏంటి కేటగిరీస్ ఏవో మా టైం లో వేరేగా ఉండే క్వాలిఫైర్. ఐ సెండ్ యూ. ఓ సూపర్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు? ఇద్దరు పాస్ అయిపోయారు. అంటే 5గురిలో ఇద్దరు పాస్ అయినట్టు. ఇప్పుడు ఇంకా 3 ఎవరు? ముబారక్. బాయ్సా ముబారక్. We need a party. Out for lunch or dinner. अस्सलाम वालेकुम. मुबारक मुबारक. रेशमा मुबारक. Congratulations. मुबारक. ओहो వీడి చాక్లెట్ తెచ్చి. Chocolate, no sweets. Chocolate. अस्सलाम वालेकुम अनवर. वालेकुम अस्सलाम. अमान पास हो गए. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అమాన్. పార్టీ ఎప్పుడు? అమ్మాన్ ఫుల్ కాల్ స్టార్ట్ అయిపోయావు. ఇంటర్ గారు. కంగ్రాచులేషన్స్ టు యూ అన్వర్. కంగ్రాచులేషన్స్ టు మీ. నో వాట్ డిడ్ ఐ డు? ఇట్ ఇస్ ఆల్ హిస్ హార్డ్ వర్క్. your pressure so much it was his stop. No. విలన్ గా కనిపించొచ్చు. ఫ్యూచర్ లో తర్వాత హీరో అని తెలుస్తుంది. అవును నువ్వు విలన్ ఉన్నా ఈ రోజు హీరో అనిపించుకున్నావు. నీ ప్రెషర్ సక్సెస్ అయింది వాడికి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. To all of us. బిర్యానీ బనా के खिलाओ उनको आज. तो पार्टी है शाम में. इंशाल्लाह इंशाल्लाह. इंशाल्लाह. ओके कंग्राचुलेशंस. हैव फन. Okay bye guys bye. फ्रेंड्स को 1 घंटा पहले बोल के दे तेलुगु मीडियम में. अमान मुबारक. हमारे 1000 में से 640 है. అబ్బో 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 అబ్బో. ఎస్ ఎట్లా అనిపిస్తుంది రేష్మా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జరగడం అంతా పోయిందా? నేను ఎగ్జామ్ రాసినట్టుంది. అదే. గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్. అల్హమ్దుల్లా. థ్యాంక్ యూ. అందరు చాలా ప్రే చేశారు. ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేసింది అమ్మానికి. అమ్మాన్ ఈరోజు సక్సెస్ అయ్యాడు. అవును వాడు అదే వాడు అదే అంటున్నాడు. ఆ రోజు నేను విలన్గా కనిపించుంటా వాడికి. ఈ రోజు అంటే నువ్వు ఈ రోజు హీరో అయిపోయావు కదా వాడు రాసి. ఇప్పుడు వాడు వెనకాలే ఉంటాడు. సో 26th April రేష్మా బర్త్డే. సో వీడు ఆల్రెడీ అన్నాడు అమ్మా నీకు నేను గిఫ్ట్ ఇస్తాను, నేను పాస్ అయ్యి గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. ఇచ్చేసాడు. హ్యాపీ. ఫుల్ హ్యాపీ. గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్. ఎస్ అబ్బాస్ వాలేకుమ్ సలాం. మనం మాట్లాడావు కదా ఆల్రెడీ. సో కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మాన్ పాస్ అయ్యాడు. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. నీ జ్వరం ఎలా ఉందని అందరు చాలా మంది దువా చేశారు. సబ్స్క్రైబర్స్ అందరు అడిగారు నన్ను. అబ్బాస్ బాగాలేదు అని చెప్పి బయలుదేరేటప్పుడు బ్లాగ్ నేను ఎండ్ చేశాను అనమాట అక్కడ. సో వాళ్ళందరు ఎలా ఉంది అనేసి. సో చాలా డీహైడ్రేట్ అయిపోయి వైరల్ ఫీవర్ చాలా హై అవ్వడం వల్ల వాడిని అడ్మిట్ చేసి ఐవీస్ ఎక్కించారు. అల్హమ్దులిల్లా ఈ సూపర్ ఫైన్ అండ్ వెరీ నైస్ అండ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ. మీ దువాస్ కోసం థ్యాంక్ యూ. అండ్ రేష్మ కూడా జ్వరం ఉండింది. షీ ఆల్సో అంటే ధైర్యంగా లేచి కూర్చుంది పాపం టాబ్లెట్స్ వేసుకొని. సో గాడ్ బ్లెస్ యూ. అదే అందరు అడిగారు అందుకే మాట్లాడిస్తున్నాను. అండ్ ఈరోజు వెరీ హ్యాపీ డే బికాస్ అమాన్ పాస్ అయ్యాడు. సరే రెడీ అవ్వండి, పార్టీకి రెడీ అవ్వండి. ఇంకా నేను బయటికి వెళ్తున్నా, వచ్చిన తర్వాత పార్టీ. ఓకే ఇన్షాల్లా. చలో. షానూర్ అండ్ సనా ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి అందరూ చూసి కామెంట్స్ అయితే ఇవ్వాలి. ఏమని ఫస్ట్ టైం రోషన్ని వితౌట్ కెమెరా చూస్తున్నావు కాబట్టి నేను బ్లాగ్ చేస్తున్నాను. ఇంత ప్రశాంతంగా మీ కోడలు రాలేదా? మీ కోడలు రాలేదు. భయపడుతున్నారు వాళ్ళు. రోషన్ ఉన్నాడని రావట్లేదు.
చాలా వేడిగా ఉంది, ఉక్కగా ఉంది. కానీ సరా మా పక్కన ఉంటే మాకు హాయిగా ఉంది. ఇంకా ఓకే గైస్ బాయ్. ఏసేమ గారు అన్నదాత సుఖీ భవ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అన్ని సూపర్ టేస్టీగా ఉన్నాయి, అన్ని తిన్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం నా చేతిలో ఏం లేదు, అంతా ఆవిడే చెప్పించింది. అంతే కదా. థ్యాంక్ యూ డార్లింగ్. గాడ్ బ్లెస్. హాయ్, ఎలా ఉన్నావు? ప్రతి రంజాన్ కి అందరికి పిలిచి హోస్ట్ చేస్తుంది, నన్ను తప్ప. అదే మీ ఇంట్లో కూడా ఫంక్షన్ కాబట్టి నేను పిలవలేకపోయాను. బట్ ఐ రియల్లీ మిస్డ్ యూ అక్క ఇన్ రంజాన్ టైం. లేదు, నెక్స్ట్ టైం రంజాన్ లేని రోజు పెట్టుకుందాం. ఓకే ఓకే. ఫ్రెండ్స్, అక్కడి నుంచి నేను బయలుదేరిపోయాను. చక్కటి భోజనం, చక్కగా నా ఫ్రెండ్స్ అందరు కలిసారు. నాకు అదొక ఆనందం అనమాట. ఇలాంటి టైంలోనే నేను అందరినీ కలుస్తాను. కాసేపు వాళ్ళతో చక్కగా సరదాగా నవ్వుతూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను అనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం మేము. అండ్ సర్ప్రైజ్ ఏం తెలుసా, రజిత గారు ఇందాక అర్బాస్కి మనలో ఉన్నాడు, వాడు రాలేదు భోజనానికి. నేను కరెక్ట్గా డ్రెస్ అయ్యలేను, నేను రాను అన్నాడు. పాపం రజిత గారు వచ్చి బండి చూసి వాడిని చూసి రాను భోజనానికి అనంటే నేను కరెక్ట్గా డ్రెస్ చేసుకోలేదు, నేను రాను అన్నాడంట. సో ఆవిడ నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి వాళ్ళ అమ్మగారితో దిగిన ఫోటో ఎంత బాగుంది చూడండి. ఆ ఫోటో, ఆ కోఇన్సిడెన్స్ చూడండి, ఇద్దరు సేమ్ కలర్ వేసుకున్నాము. ఆ ఫోటో అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అని తెలిసి ఈ ఫోటో నా కోసం తెచ్చి ఇచ్చారు. సో దిస్ ఇస్ అ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. అమ్మ ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. అండ్ దిస్ ఫోటో ఈజ్ రియల్లీ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. రీసెంట్గా నేను తనతో దిగిన నాకు సెల్ఫీ కూడా ఉంది. అది కూడా తీసి మొన్నే సపరేట్ ఒక ఫైల్ చేసి పెట్టాను అనమాట. అది ఫోన్లో ఉంది. కానీ ఎంతైనా ఫోటో ఇస్ ఫోటో కదా. సో మొన్న 21st రోజు ఇట్స్ ఆల్మోస్ట్ 1 month అయింది అమ్మగారు పోయి. చూస్తూ 1 month అయిపోయినప్పుడేనా అన్న నిన్న మాట్లాడుతుంటే రజిత గారికి అసలు డేస్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయండి. రంజాన్ కూడా అలాగే వెళ్ళిపోయింది, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అప్పుడే 1 month అనుకున్నాను. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. దాని తర్వాత ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. అండ్ ఎస్, అమాన్ రిజల్ట్స్ ఇంకొక మా కజిన్ వాళ్ళ డాటర్ తను కూడా పాస్ అయింది. మిగతా వాళ్ళు ఇంకా రిజల్ట్స్ చూస్తూనే ఉన్నారు. మేము బయలుదేరిపోయాము. 5గురిలో ఎంతమంది పాస్ అయ్యారు అనేది ఇంటికి వెళ్ళి చూద్దాము. 2 అయితే కన్ఫర్మ్. మిగతా 3 ఏంటి పరిస్థితి చూడాలి. అండ్ పార్టీ అంటున్నారు. వీళ్ళు ఏ పార్టీ చేస్తారు ఏంటి తెలియదు, చూద్దాం. ये गोरा लिसा है रे ये. हिटम्मा, look here. See, I'm vlogging you. Just say hi. Hi बोलो. फ्रेंड्स को हाय बोलो. आपकी दादा कौन है? हाँ? ये स्टार वाला. हाँ दे तो मैं. अमान, लीसा is hungry. ले क्या बेटे वहाँ से तबस्सुम. नानी को बोलो. नानी को रीच नहीं आता, मम्मा लेके आते. आप फोन पकड़ के टॉक करोगे, अच्छे से टॉक करो. अरहान बन के टॉक करो 2 minutes. सर लीसा बन के टॉक करते हैं. ठीक है करो. बट लीसा को मिस कर रहे दादी अरहान फुल मिस कर रहे कटे. ఏం డిస్కస్ చేస్తున్నారు? మీ పెళ్ళియా అంటే ఫస్ట్ కామెంట్ అదే వస్తుంది, సర్ప్రైజ్ అంటే. ఊరికి అలా సరదాగా టైం పాస్ చేస్తున్నాం అందరు కూర్చొని ఇట్లా. ఇగో వీడి ఇక్కడ ఇలా రిలాక్స్ అవుతున్నాడు. మా అమ్మ ఇప్పుడే మెసేజ్ ఎలా టైప్ చేశారు తెలుసా? మమ్మీ పక్కన ఉన్నారు, ఇలా స్వైప్ చేసి పెట్టేశాడు. నేను చూస్తున్నానా చూడట్లేదా అని అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అన్ని చూస్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడా, అన్వర్ వచ్చిన తర్వాత మాట్లాడతాం.
ఆల్రెడీ అన్వర్ అంటున్నాడు చాలా తక్కువ పర్సంటేజ్తో పాస్ అయ్యాడని కోపంలో ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత నేను కాసేపు అలా పడుకుని పోయానండి. ఒక 10 minutes మంచి నిద్ర వచ్చింది. అంటే ఎండకు అనుకుంటా, ఆ స్వెట్కి ఎండకి కొంచెం ఏదోగా ఉండింది. రాగానే వీళ్ళందరూ రిలాక్స్ అయ్యి ఉన్నారు ఇంట్లో. సో నేను వచ్చి పడుకుని పోయాను ఒక 10 minutes అంతే. తర్వాత మళ్ళీ లేసేసాము. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఏవేవో చిన్న చిన్న పనులుండి ఫినిష్ చేసి టీ తాగేసి ఇంకా ఇలా రిలాక్స్గా కూర్చున్నాం అందరము. అమాన్ బర్త్డే కదా, పార్టీ అన్నారు. అమాన్ పాస్ అయ్యాడు కదా, పార్టీ అన్నారు. ఏం పార్టీ ఏం లేదు, బయటికి వెళ్దామా లేకపోతే ఆర్డర్ చేద్దామా అని డిస్కషన్ అన్నమాట అప్పటి నుంచి. సో ఏంటని ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే, నేను అనుకుంటుంది ఏంటంటే బయటికి వెళ్ళి తినడం ఎందుకు, బాగుండట్లేదు, ఏదైనా మంచి ప్లేస్ నుంచి కావాలంటే ఆర్డర్ పెట్టుకుని తినండి ఇంట్లోనే అని. ఇవి తబస్సుం లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి గిఫ్ట్ చేసింది. ఇవి అవును డైమండ్స్. ఇవి పైనవి తబస్సు సింగపూర్లోంచి క్రూజ్ నుంచి కొన్నదనమాట అది. అండ్ దిస్ నెక్లోది ఇలా క్యూట్ మంచి మంచి తెచ్చిస్తూ ఉంటుంది. తబస్సు బర్త్డే వస్తుందో దానికి ఆల్రెడీ ప్రీ గిఫ్ట్స్ వస్తున్నాయి. అందరూ ఆల్రెడీ డిన్నర్కి వెళ్ళింది, లంచ్కి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి. అదృష్టం ఇయర్ ఏంటో మరి. ఎస్ గైస్, సో ఫైనల్గా మేము డిసైడ్ అయింది ఏంటంటే ఇంట్లోనే ఆర్డర్ చేసుకొని తిందాం. యూ లుకింగ్ వెరీ ప్రెటీ అండి. ఎస్ నిజంగా చెప్పండి గైస్, ఎస్ కాదా సీరియస్లీ సమ్మర్ హెయిర్ స్టైల్. సరే మన ఇంట్లో ఎలా ఉన్నా అలా ఉన్నా ఉన్నంతే. సో దట్స్ ఓకే వేడికి. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మా దస్తర్ అంతా రెడీ చేస్తున్నారు. మా తబస్సుం డిమాండ్ ఏంటంటే దస్తర్ వేసి కింద అందరు కింద కూర్చొని తిందాం అనేసి. అండ్ ఏం ఆర్డర్ చేసావు చెప్పారు? నాన్ వెజ్ ప్లాటర్ అండ్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఓకే నాన్ వెజ్ ప్లాటర్ ఏంటంటే లాస్ట్ టైం నా బ్లాగ్లో కూడా చూసుంటాను. తబస్సు ఫ్రెండ్ నా బర్త్డేకి తను వాళ్ళ ఆర్డర్ చేసి పంపించింది అనమాట. బాగుండింది. ఇట్స్ అ బిగ్ ప్లాటర్, అందరికి సరిపోతుంది. అన్నీ ఉంటాయి దాంట్లో, ఫిష్, మటన్, ప్రాన్స్, మిక్స్డ్ నాన్ వెజ్ ప్లాటర్ అనమాట. సో అది ఆర్డర్ చేసుకున్నాం. సో అదే అందరం కలిసి తిందాం. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ అమాన్స్ బర్త్డే పార్టీ. వాళ్ళు అనుకుంటారు 60%కి ఇంత పెద్ద పార్టీ అని. బట్ సారీ, ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సంటేజ్ అండ్ ఆల్. బట్ సీరియస్గా అమ్మాన్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. హీ వాజ్ ఫాస్టింగ్, హీ వాజ్ ట్రావెలింగ్. వన్ డే ముందు చదివి పాస్ అయ్యాడు. డైలీ కూర్చొని చదువుతున్నాం కదా, నైట్ అంతా టైం పాస్ అంట. ఇప్పుడు పార్టీ క్యాన్సిల్ చేయలేము. నా ప్రీ బర్త్డే డిన్నర్ చేసేది. చూడండి ఎస్ చూస్తున్నాం. ఓ వాట్ ఇస్ దట్? అదండి మా హడావిడి, మా అల్లరి. చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. లాట్ ఆఫ్ రిలాక్సేషన్ కొంచెం మధ్యాహ్నం నుంచి. అండ్ యా, ఐ వాజ్ నో డౌట్ వెరీ టైర్డ్ ఫ్రమ్ గత 4 days నుంచి. ఐ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్ అనమాట. ఎందుకంటే హెల్పర్స్ లేరు ఇంట్లో. అండ్ ఆ టైంలోనే అటు రేష్మా, ఇటు అబ్బాస్ని, ఇంట్లో పిల్లల్ని ఇవన్నీ చూడాలి. ఒక పక్కన తబస్సుము అన్ని ఇంట్లో పనులు చేస్తుంది, నేను వండాలి, టిఫిన్ తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి రేష్మా వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ అనమాట. చెకింగ్ ఆన్ దేర్ హెల్త్, చెకింగ్ విత్ ద డాక్టర్స్. సో అల్హమ్దులిల్లా దే ఆర్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో ఐఎమ్ లిటిల్ రిలాక్స్డ్ ఈరోజు. అండ్ ఇప్పుడు ప్లేటర్ వచ్చిన తర్వాత చూపిస్తాం మీ అందరికీ. వాలేకుమ్ అస్సలాం. మాషాల్లా దిస్ ఇస్ అవర్ ప్లాటర్. దిస్ ఇస్ చికెన్, ఏమేమో ఉన్నాయి, అన్ని ప్రాన్స్, ఫిష్ అన్నీ ఉన్నాయి. ఎస్ అమ్మాన్, ఎలా ఉంది తెలుసా? మొత్తం నువ్వు తింటున్నావు కూర్చొని అన్నట్టుంది. ఇక్కడ జొన్న రొట్టెలు ఉన్నాయి అండ్ పాలకూర ఉంది ఇంట్లో. సో జొన్న రొట్టెలు అండ్ పాలకూర అబ్బాస్ వాంట్స్ టు ఈట్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు ఈట్ జొన్న రొట్టెలు. తబస్సు మీ ప్లేస్ పేరు చెప్తావా ఒకసారి? స్మోక్ అండ్ గ్రిల్ రెస్టారెంట్ అట్ మెహదీపట్నం. స్మోక్ అండ్ గ్రిల్ షెఫ్ ఓకే అట్ మెహదీపట్నం. ఓకే చలో. బట్ గైస్ నేను తింటున్నాను జొన్న రొట్టె, పాలకూర
నేను అబ్బాస్ అనమాట. చాలా రోజుల తర్వాత జొన్న రొట్టె తినాలనిపించింది, అందుకని మీ అందరికి ఒక ముద్ద. ఎస్ లీసా, ఏం కావాలి నీకు? తినకూడదు కదా, నీ ఫుడ్ తినిపో. నీ ఫుడ్ తినిపో. మగుడు పెళ్ళానికి సర్వ్ చేస్తున్నాడు. ఇలా పైనుంచి పీసెస్ అన్నీ తీసి రైస్ మాత్రం తుడుచుకున్నాం. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు. అండ్ మార్నింగ్ నుంచి యాజ్ యూజువల్ అన్ని పనులు అయిపోయాయి, బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి, అన్నీ అయిపోయి రెడీ అయిపోయాను నేను కూడా. మళ్ళీ ఈరోజు ఏంటంటే నిన్న అమాన్ రిజల్ట్స్ వచ్చాయి, ఈరోజు మా యూసుఫ్ రిజల్ట్స్ అనమాట. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనమాట. సో నేను అండ్ తబస్సుమ్ వెళ్తున్నాం. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ వర్కింగ్ డే, రైట్ తబస్సుమ్? Tomorrow he has class party. ఓ క్లాస్ పార్టీ అంట వీళ్ళకి. వాట్ యు డూయింగ్ క్లాస్ పార్టీ? Enjoy. స్నాక్స్ తీసుకెళ్తారు, తింటారు, మ్యూజిక్ హడావుడి అనమాట వాళ్ళందరికీ. సో క్లాస్ పార్టీ వాళ్ళకి రేపు. సో టుమారో ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే. అండ్ ఈ రోజు మాత్రం రిజల్ట్సే కదా, సార్ట్ ఆఫ్ రిజల్ట్స్. ఏమంటారు? సార్ట్ ఆఫ్ కాదు, రిజల్టే. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు, అసెస్మెంట్స్ అన్నమాట. సో ఐ జస్ట్ వాంట్ టు సీ ద షీట్, హౌ డిడ్ హి డూ ఇట్ అని. అంటే ఈ ఇన్ని ఇయర్స్ వాడికి లేదు, గ్రేడ్ 2 నుంచి వాళ్ళకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యింది కదా. ఎస్, సో వాళ్ళకి ఇప్పుడు గ్రేడ్స్ ఏంటి ఏం లేదు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో హీఈస్ గోయింగ్ టు గెట్ హిస్ రిజల్ట్స్ టుడే. ఇంకా మేము అక్కడికి బయలుదేరుతున్నాము. సరే, ఇంకా నిన్న నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను కదా. ఇక్కడ నుంచి యూసుఫ్ పాస్ అయ్యాడా లేదా ఏంటి వాడు రిజల్ట్ డీటెయిల్స్ అక్కడ వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నాడు. వాడు అంత పెద్ద అర్బాస్ అంత పెద్దవాడు అయ్యాడా, వాడితో కొట్లాడతాడు. అమాను ఇంకా వాడైతే ఇంకా మామూలుగా కొట్లాడరండి. ఈ బాయ్స్ మామూలుగా లేదు, నో మేకింగ్ సౌండ్స్. ఈ గొడవలు ఈ హడావుడి జరుగుతూనే ఉంటుంది. ఇంకా మేము బయలుదేరుతున్నాం. డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్రాలిక్ తబస్సుమ్ ఛానల్లో చూడండి. ఇంకా నా వ్లాగ్ అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ నా స్వీట్ క్యూట్ లిటిల్ వ్లాగ్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.